హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వచ్చానండి. సో ఇదనమాట సైట్ లొకేషన్. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 4 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారనమాట. సో ప్రీమియం విల్లాస్ అండి, 59 విల్లాస్ మాత్రమే ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓఆర్ఆర్కి ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు ఇక్కడున్న నియర్ బై కనెక్టివిటీస్ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్దాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు కనెక్టివిటీస్ అనమాట. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి కనెక్టివిటీ అండి. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. ఏడునాగులపల్లి టోల్ బూత్ అంటామండి. సో నియర్ బై కన్నా చూసినట్లయితే మనకు ఇక్కడ నారాయణ జూనియర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇంకా నియర్ బైలోనే ఇంకా చూస్తే ఇక్కడ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే దీనితో పాటే మనకు చూస్తే నియర్ బైలోనే చాలా విల్లాస్ అయితే ఏరియాలో డెవలప్ అయి ఉన్నాయండి. అలాగే ఇక్కడ దీనికి బ్యాక్ సైడే మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు పెద్ద రిసార్ట్ అయితే ఉందన్నమాట. లహరి రిసార్ట్ అండి. సో చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే ఉంది నియర్ బైలోనే. అలాగే మనకు ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రాచి గ్లోబల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే దీనితో పాటే ఇక్కడైతే మనకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. సో మన సైట్ నుంచి ఈజీగా మనకు ఈ మోకిలాకి రీచ్ అవ్వచ్చు. అలాగే పటాన్ చెరుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కానీ చూసినట్లయితే రిజనెన్స్ గురుకుల్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో మంచి కనెక్టివిటీస్, స్కూల్స్, రిక్రియేషన్ కోసం మనకు రిసార్ట్స్ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. ఒకవైపు ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో వీటితో పాటే మనకు మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పాలండి. అలాగే ఓఆర్ఆర్కి 2కి దగ్గరలో ఉందండి. సో ప్రీమియం విల్లాస్. సో ఈ విల్లాస్ కనుక చూసినట్లయితే మనకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే వీటి యొక్క మాస్టర్ ప్లాన్ అయితే చూపిస్తానండి. సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే మనకు మాస్టర్ ప్లాన్ ఇలా ఉంటుందండి. సో ఈ ఫేజ్డ్ మేనర్లో డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అయితే మనకు 4 ఏకర్స్లో అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో 59 ప్రీమియం విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విల్లా అయితే చూపించడం అయితే జరుగుతుందండి. మంచి క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో 135 స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకొని 209 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటుందండి. వీటి బిల్టప్ ఏరియా చూసినట్లయితే 2025 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 4420 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు ఇక్కడ విల్లాస్ కానీ చూసినట్లయితే చాలా స్పేషియస్ విల్లాస్, అలాగే మంచి 100% వాస్తు, ఫుల్ వెంటిలేషన్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. రెడ్ బ్రిక్స్ అయితే యూస్ చేస్తున్నారు, మంచి వాటర్ ప్రూఫింగ్ అయితే యూస్ చేస్తున్నారు. సో అవన్నీ అయితే వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సో టైల్స్ కానివ్వండి, సిపి శానిటరీ ఫిట్టింగ్స్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, సో అన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అయితే బ్రాండెడ్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో క్వాలిటీ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీగా అయితే తీసుకొని వీళ్ళు చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఎమ్యూనిటీస్ పరంగా కూడా కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్ము, బ్యాంక్వెట్ హాలు, వీటితో పాటే మనకు జిమ్ కానివ్వండి, మల్టీపర్పస్ హాలు, గాజిబోస్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడవచ్చు అనమాట, క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి. అలాగే ఎమ్యూనిటీస్, జనరల్ ఎమ్యూనిటీస్లో అయితే ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, డీజీ బ్యాకప్, సీసీటీవీ సర్వేలెన్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో మనకు ఇక్కడ చూస్తే కారిడార్స్ కూడా మంచి స్పేషియస్ కారిడార్స్ అయితే ఉన్నాయండి. అలాగే మంచి గ్రీనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే వెంటిలేషన్ కూడా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు బ్రిక్స్ కూడాను రెడ్ బ్రిక్స్ అయితే యూస్ చేయడం జరుగుతుందండి. మంచి క్వాలిటీతో చేయడం, మంచి వర్క్మెన్షిప్ కూడా ఉందండి. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే విల్లాస్ అయితే నచ్చుతాయి. సో మనకు టాయిలెట్స్లో కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో అవన్నీ కూడాను మీకు ఫర్దర్ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఈ బాల్కనీస్ తర్వాత ఇవన్నీ చూసినట్లయితే మనకు పీడియోలైట్ బ్రాండ్ నుంచి వాటర్ ప్రూఫింగ్ విత్ జియో టెక్స్టైల్ ఇవన్నీ అయితే యూస్ చేసి చేయడం జరుగుతుందండి. ఇందులో సర్ఫేస్ క్లియర్ చేసుకొని దాని మీద మనకు ఈ వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. తర్వాత మనకు పీడియోలైట్ వాటర్ ప్రూఫింగ్, దీని మీద జియో టెక్స్టైల్ వేసిన తర్వాత దీంట్లో మనం స్క్రీడ్ వేసి చేస్తామన్నమాట. అలాగే అవుట్ సైడ్ కూడా మొత్తం వెదర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం అవుతుందన్నమాట. సో ఎటువంటి డ్యాంప్నెస్ అయితే రాదు బయట నుంచి. ఇక్కడ చూస్తే మనకు రెడ్ బ్రిక్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి. సో మంచి క్వాలిటీ రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 7499 రూపీస్ అయితే పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఒకసారి విజిట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.